ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రకటించిన 3 జాబితాలో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిలో మార్పులు జరిగాయి. ఇందులో మంత్రులు, మాజీ మంత్రులు ఉండటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో మొదటి జాబితా ప్రకటించకముందే వైసీపీ తొలి టికెట్ పడిపోయింది. ఇక మంత్రులు విడుదల రజనీ, మేరుగు నాగార్జున, మాజీ హోంమంత్రి సుచరిత సిట్టింగ్ల మార్పు తొలి జాబితాలోనే ఉన్నారు. మొత్తం 3 వైసీపీ జాబితాల ప్రకటనలతో గుంటూరు జిల్లా వైసీపీలో పరిస్థితులపై మా ప్రతినిధి గాలిబ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 3 జాబితాల్లో గుంటూరు జిల్లాలో భారీగా మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. తొలి లిస్టు ప్రకటన ముందే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ప్రధానంగా నియోజకవర్గాల ఇన్ఛార్జికి సంబంధించిన మార్పు చేస్తున్నారు అనేది కూడా ముందుగా గ్రహించిన ఆర్కే రాజీనామా చేసినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆ నియోజకవర్గంలోని ముందు నుంచి ఆర్కే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. 2 సార్లు గెలిచిన నేపథ్యంలో తనకి మంత్రి పదవి ఇస్తారని కూడా భావించినా సరే మంత్రి పదవి రాకపోవడంతో గత కొన్ని నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆర్కే దూరంగా ఉండటంతో పాటు స్థానికంగా కూడా సిట్టింగులు, దాంతోపాటు సర్వేల ఆధారంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్పు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే తొలి జాబితాలోనే మంగళగిరికి సంబంధించి ఆర్కేను పక్కన పెట్టి అక్కడ గంజి చిరంజీవి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గంజి చిరంజీవికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇంకా ఇతర నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులను కూడా నియోజకవర్గాల మార్పు చేయడం జరిగింది. ప్రధానంగా వేమూరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగు నాగార్జున్ని ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు మార్చడం జరిగింది. అక్కడ అశోక్ అవకాశం కల్పించారు. ఇంకా విడుదల రజని చిలుకూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చడం జరిగింది. అక్కడ యువనేత స్థానికంగా ఉన్న రమేష్ నాయుడుకు అవకాశం కల్పించారు. ఇంకా దాంతోపాటు మాజీ హోంమంత్రి సుచరితను సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో పలుసార్లు గెలిచిన సిట్టింగ్ స్థానం పత్తిపాడు నుంచి ఆమెను తాడికొండ నియోజకవర్గానికి మార్చడం జరిగింది. అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇంకా రేపల్లో మోపిదేవి వెంకటరమణ పక్కన పెట్టి అక్కడ గణేష్ కు అవకాశం కల్పించారు. ఇంకా దాంతోపాటు గుంటూరు సిటీలోని గుంటూరు 1లో ఉన్న ముస్తఫా గత 2 సార్లు గెలిచిన నేపథ్యంలోని 3సారి పోటీ చేసేందుకు తన కుమార్తెకు అవకాశం కల్పించాలనేది కూడా కోరిన నేపథ్యంలో ముస్తఫా కుమార్తెగా ఉన్న ఫాతిమాకు ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించిన మార్పు చేయడం జరిగింది. ఇంకా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్నాడు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని భావించినా సరే అది చిలుకూరుపేట వరకే పరిమితమైంది. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం కల్పించకూడదు అంటూ కూడా వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన తెలిపిన నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి జోక్యంతోనే ప్రస్తుతం అక్కడ పరిస్థితి సద్మదిగింది. గోపిరెడ్డిని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అయితే నర్సరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన పరిస్థితి కనపడుతుంది. లావు శ్రీకృష్ణదేవరాయను గుంటూరు ఎంపీగా వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చెప్పినా సరే ఆయన ససేమిరమంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో నర్సరావుపేట ఎంపీకి సంబంధించి వేరే వ్యక్తిని ప్రకటించేందుకు ముఖ్యమంత్రి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా నర్సరావుపేట, మాచర్ల, గురజాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించి లావుని కొనసాగించాలి అనేది కూడా కోరిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. వచ్చే 4వ జాబితాలో ఖచ్చితంగా నర్సరావుపేట ఎంపీ, గుంటూరు ఎంపీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా మొత్తం 3 జాబితాల్లో చూసినట్టయితే తొలి జాబితాలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా వరకు మార్పులు చేర్పులు వస్తున్న నేపథ్యంలోని గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 2 తప్పితే పూర్తిగా ఉన్న 15 స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భారీగా మార్పులు చేర్పులు చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంతవరకు రాబోయే ఎన్నికలలోని స్థానాలు గెలుపొస్తుంది లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా 3 జాబితాల్లో చూసుకుంటే గుంటూరు జిల్లాలో మార్పులు చేర్పులు భారీగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, రాజ్ న్యూస్, గుంటూరు నుంచి.